ఏ నర్సింగ్, ఏంట్రా ఇది? పెళ్లి సూట్ అన్నా. పెళ్లి సూటా? పెళ్లి సూటా? పెళ్లి సూటా? ఒక్కడు దేనికి పనికిరాడు, తీసుకెళ్ళా. హరహర మహాదేవ శంభో. గురువు గారు ఏమిటి శిష్య టెన్షన్ లో ఉన్నావు? గురుగారు ఇంతమంది ఉన్నారు, ఎవరికి ఏ పని రాదు. అవును అవును, నేను గమనిస్తూనే ఉన్నా. 3 రోజుల్లో నిశ్చితార్థం ఉంది, నెల రోజుల్లో వివాహం ఉంది. ఇంకా నువ్వు ఇలా నించుంటే ఎలాగయ్యా? నాకేం నచ్చటలా. అదే టెన్షన్ గా ఉంది గురుగారు. దాన్ని నేను ఆపుతాను కదా. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ కతినా నైఫ్. సల్మాన్, షారూక్. వీడేంటి? వీడినా మీరు చెప్పింది? వీడు కాదు, మెయిన్ స్విచ్ ఇంకొకడు ఉన్నాడు. లెఫ్ట్ లో చూస్తే రైట్ లో ఉంటా, రైట్ లో చూస్తే లెఫ్ట్ లో ఉంటా, పైన చూస్తే కింద ఉంటా, కింద చూస్తే పైన ఉంటా, ముందు చూస్తే వెనుకుంటా, వెనక చూస్తే ముందుంటా, బయట చూస్తే లోపల ఉంటా, లోపల చూస్తే బయట ఉంటా. A to Z వెడ్డింగ్ ప్లానర్ కళ్యాణ్ జీ ఆనంద్ జీ. ఎక్కడ తిన్నగా ఉండడు, దొంగ. ఎంతో బిజీగా ఉంటాడు, నా శిష్యుడే. అయ్యో గురుజీ ఎంత మాట. ఈయనెవరు? ఈయన మన వద్దు చెప్పొద్దు, పెళ్లి కూతురు తండ్రి. తండ్రి కాదయ్యా. వద్దు ఈసారి నేను చెప్పేస్తా. పెళ్లి కూతురు పెదనాన్న. చూడండి గురుగారు, పెదనాన్న అంటున్నాడు. పెదనాన్న కాదు బాబు, కుమారస్వామి నాయుడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుక బొంగు. పెళ్లి కొడుకు ఎవడైతే మనకేంటి? గురుగారు చెప్పారు, మనం వచ్చాం కదా గురుజీ. సరే, బడ్జెట్ ఎంత? 1 కోటి రూపాయలు. ఎందుకు నవ్వుతున్నారు? మరి లోకలైజ్ మ్యారేజా? పదండ్రా. కుమారస్వామి ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను, చెప్పండి గురుజీ. కళ్యాణ్ జీ ఆనంద్ జీ పవర్ ఏంటో మీకు తెలియటం లేదు. మొన్న అమెరికాలో మిస్టర్ ఫోర్డ్ ఇంట్లో మ్యారేజ్ జరిగితే $50,000 crores. నిన్న జపాన్ లో మిస్టర్ టొయోటా ఇంట్లో మ్యారేజ్ జరిగితే 25 crores. నా ఇండియా మిస్టర్ అంబాసిడర్ ఇంట్లో మ్యారేజ్ చేస్తే 10 crores. యు ఆర్ టెల్లింగ్ 1 crore. హౌ కెన్ దిస్ యా? వద్దు, కూల్. No, he's telling 1 crore. నో కట్రీనా, నో. 2 కోట్లు. 2 crore. ఓకే, 2. వీడొస్తాడు పెళ్లికి. వద్దు. 3 కోట్లు. 3. వాడు గిఫ్ట్ తీసుకుని వాడొస్తాడు. వద్దు. పోనీ 4 అని చెప్పి. 4 కోట్లు. నేను వస్తా. ఓకే, 5 కోట్లు. 5 crores కన్ఫర్మ్. పూర్గే షేక్. కానీ ఏ గ్యాంగ్ లోనూ జరగనంత గొప్పగా నా పెళ్లి జరగాలి. శిష్య, ఆయన ఒప్పుకోవడం నీ అదృష్టం అయ్యా. ఎందుకు దిగులు పడతా? ఎవడికి వాడు ఎంత పుట్టుమచ్చ ఉంటేనే అదృష్టం అనుకుని సంతోషపడుతున్నాడు. కొందరు అదే లేక అల్లాడిపోతున్నారు. నీకు ఒళ్ళంతా ఒకే పుట్టుమచ్చ కదా, నల్లగా ఎందుకు ఫీల్ అవుతా? ఈ హౌసింగ్ బోర్డే నిన్నే నమ్ముకుని ఉంది, అందుకు సంతోషపడరా పక్షి. ఎక్స్క్యూజ్ మీ. yes బైక్ మీద కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారు? నాలో నేనే మాట్లాడుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను. ఎవరిని చూసి? అద్దంలో నా మొహం నేనే చూసుకుని. నీ మొహాన్న? Yes. ఏం బ్రదర్, నువ్వు మొహం చూసుకున్న అర్థంలో ఇంకెవరో మొహం చూసుకోకూడదు. ఎందుకంత అసూయ? విషయం ఉంది. మరి సీటు మీద నేను కూర్చున్నాను కదా, దాన్ని ఏం చేస్తావు? క్లియర్ చేస్తే పోయా. ఇదేలా ఉంది? చాలా బాగుంది. నా చేతులు హ్యాండిల్ బార్ పట్టుకున్నాయి కదా, దాన్ని ఏం చేస్తావు? వాటిని క్లియర్ చేస్తే పోయా. బాగుంది. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నా కాళ్ళు 2 పెడల మీద పెట్టుకున్నానే, వాటిని ఏం చేస్తావు? వాటిని క్లియర్ చేద్దాం. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు ఇన్స్టాల్మెంట్స్ లో కొడతా? ఒకేసారి ఫినిష్ చేసేచ్చుగా. అంటే వెయిట్ అండ్ సీ. How is it? ఏంట్రా నవ్వుతున్నా? నవ్వక తనకే బైక్ ఉందని విర్ర వీగుతాడా? విర్ర బీగాడా, విర్ర బీగుతున్నావా? విర్ర వీగాడయ్యా. ఏంట్రా అంటున్నావు? ఈ ఏరియాలో ఉంటున్నాడు ఒక మిలిటరీ వాడు. అవును. ఒక రోజు అతన్ని ఇలా ఎక్కించుకొని అలా దింపమని లిఫ్ట్ అడిగాను. కాండించి మొహాన్ని ఉమ్మేసిపోయాడు. అందుకని వాడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చిన్న ప్లాన్ చేసి ప్రారంభించాను. నువ్వు పూర్తి చేశావు. నువ్వు నాకంటే తెలివైనోడివి. ఎవడన్నా నా బండిని తగలబెట్టింది? ఇతనే సార్. సార్ నేను కాదు సార్, ఇద్దరే మొదలెట్టాడు. ఎందుకు అబద్ధాలు చెప్తావు? నువ్వేగా బైక్ తగలబెట్టావు. ఏమయ్యా, ఆయన నీకేం ద్రోహం చేశారయ్యా? ఈ దేశం కోసం ఎంత పాటుపడ్డాడు, ఎన్ని ప్రాణాలు కాపాడు ఉంటాడు. అలాంటి త్యాగం ఒక బయట పెట్టుకోవటం నువ్వు ఓరలేకపోయావే. ఎందుకయ్యా తగలబెడుతున్నావు అడిగితే నన్ను కొట్టబోయాడు సార్. కాళ్ళని చక్కగా మెయింటైన్ చేయాల్సిన నువ్వు నా బండిని తగలబెడతావా? ఎన్నాళ్లకు నా గన్నుకు పరిపడుతున్నదే, నిన్ను కాల్చి పెట్టినా నువ్వు అయిపోయారని.
తీసుకోండి. గుడ్ మార్నింగ్ పోలీస్ బావా. ఏంటి బావా కలగన్నారా? ఓహో. నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయినట్టు బైక్ వేసుకుని ఢిల్లీకి వెళ్ళి డాన్లని కాల్చినట్టు డిపార్ట్మెంట్ మెచ్చుకుని మెడల్ ఇచ్చినట్టు అది కూడా నీ చేతుల మీదుగా నా కొడుకు మెడల్లో వేసినట్టు అదే కల కదా బావా. ఏయ్ ఎన్నిసార్లు చెప్పానే నా టీ షర్ట్ వేసుకోద్దని? నీ పాత టీ షర్ట్ వేసుకున్నందుకే ఇంత ఫీల్ అయిపోతున్నావే. మరి ఫ్రెష్ గా ఉన్న నా కొడుకుని మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చి వాడి జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారంటే నేనెంత ఫీల్ అవ్వాలి ఆ? మిమ్మల్ని కబడ్డీ 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 వెంటనే పని పూర్తి చేసి కిందకొస్తే నేను పూరి పెడతా. బావా ఐ లవ్ యు బావా. బావా బావా పన్నీరు బావా బాత్రూమ్ లో ఉన్నారు. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. యా అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ మ్యాన్. మనకి జబ్బు వస్తే హోమియోపతి అలోపతి వేసుకుంటాం. నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. సార్ సార్ ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా? షేడ్ అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు. నా శిష్యురాలు చాలు. షో మీ